వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా. రైతులకు చెందాల్సిన బీమాను వెంటనే అమలు చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా మల్కీజ్గూడలో పాలను కల్తీ చేస్తున్న ముఠా అరెస్ట్. 30 లీటర్ల పాలు, వంట నూనె, పాల పౌడర్ స్వాధీనం. నల్గొండ జిల్లా నకిరేకల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమం. 180 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. మిర్యాలగూడ మండల పరిధిలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్. 2 లక్షల విలువ చేసే గంజాయి, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం. ఇక వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రైతులకు చెందాల్సిన బీమాను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఫసల్ బీమాను రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రతి రైతుకు నాణ్యమైన ఎరువులను, విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేకూర్చాలని, లేదంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి, రాజిరెడ్డి, మాధవి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే ఈ ధర్నా జరుగుతుందో, ఇది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనం సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఎలాంటి పాలన తీసుకొస్తున్నారు అనేది ప్రజలకు తీసుకెళ్ళడానికి. అంటే ఇవాళ రైతుని రాజు చేస్తానన్న ముఖ్యమంత్రి ఇవాళ వాళ్ళకి బేడీలేసిన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తాం. భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ముంగట ఈ అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు చేయడానికి, ఈ దుస్థితి రావడానికి అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ పాలన వల్ల ఈరోజు 2018 సంవత్సరంలో రైతులకు ₹1,00,000 రుణమాఫీ. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకత్వంలో ఈరోజు రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చే ముందు ఈ ₹1,00,000 లోన్ అయితే మాఫీ చేస్తామని చెప్పారో, మొట్టమొదట ఇచ్చినటువంటి మాట, ఈ యొక్క మాటని అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని, ఫసల్ బీమా పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని, రైతులకు ఎరువులు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల విషయంలో ఈ ఫసల్ బీమా అమలు చేయకపోవడం వల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం ఇంతవరకు గుర్తించకపోవడం చాలా శోచనీయమైన విషయం. అదేవిధంగా ఎరువుల విషయంలో కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఏం జరుగుతుందో చూసే జిమ్మెదారి కూడా ఈరోజు ఎలక్షన్ కమిషనర్ మీద ఉంది. ఆ ఎలక్షన్ కమిషనర్ కూడా ఈరోజు ఏం చేయలేకపోతున్నాడు. వీళ్ళ యొక్క దుర్మార్గమైన ఆలోచన, డబ్బులు పెట్టి కొని ఈ బూటక వాగ్దానాలు చేసి ఎలక్షన్లు గెలవాలని ఏదైతే చూస్తుందో ప్రజలందరూ కూడా ఈ రోజే ప్రజలందరూ కూడా తెలివితోటయ్యారు. ముఖ్యమంత్రి గారు అనుకుంటా ఉన్నారు, నేను ఏది చెప్పినా నమ్ముతారని. ఆ తెలంగాణ ప్రజలు చెవులే బీడి పెట్టుకుంటారు అనుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ రైతాంగము, ఈ హరిజన గిరిజన సోదరులు, ప్రతి ఒక్కరు, విద్యార్థులు, నిరుద్యోగులందరూ కూడా వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెవుల బీడి పెట్టి మరి డప్పులతోటి స్వాగతంపి ఇంటికి పంపించే ఘనత తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రాబోయే 2 సంవత్సరాలు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కీజ్గూడలో కల్తీ పాలను తయారు చేసే వారిపై ఎస్ఓటీ పోలీసుల దాడి చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వంట నూనె, పాల పౌడర్తో కల్తీ పాలు తయారు చేస్తున్నారని, సుమారు 30 లీటర్ల పాలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో 180 మందికి కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో ఉందని అన్నారు. ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు. ప్రస్తుతం కార్డులు అందుకున్న వారందరికీ ఆగస్టు నుంచే రేషన్ అందుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభ్యురాలు ధనలక్ష్మి గారికి, సింగిల్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ గారికి, అదే మన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటగా ఆహార భద్రత కార్డు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమం కూడా, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా, ఒక యుద్ధ వాతావరణంలాగా తీసుకున్న కార్యక్రమాలు ఏది కూడా వెనకకు తగ్గకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గత 7 సంవత్సరాలను కూడా మనకు అనేక రకాల కార్యక్రమం చూసినాం. గత ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమం చూసినాం. పేద వర్గాలకు ఉపయోగపడే విధంగా ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు మనం అనుభవించి తీరుతున్నాం. 40 కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళు వేర్పాటు జరిగినప్పుడు ఒకటే కాదు తండ్రి ఉంటే, తండ్రి పేరు ఉంటే 2 కొడుకున్న సందర్భంగా మరి వాళ్ళు వినియోగించే రేషన్ తెచ్చుకోవాలన్నా దేనికి కూడా ఉపయోగపడే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకురాగానే వెంటనే రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి గత శాసనసభ సమావేశాలు చెప్పినప్పుడు వెంబడే ఇచ్చేద్దామని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు దాదాపుగా 407 రేషన్ కార్డు మన నకిరేకల్ మండలంలో పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. నకిరేకల్ పట్టణానికి దాదాపు 180 రేషన్ కార్డులు నేను ఎన్నికలు కూడా చెప్పాను. మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు రేషన్ కార్డు ప్రతి ఒక్కరు కూడా 2 నెలల్లో రేషన్ కార్డు ఇస్తా అని చెప్పి చాలా స్పష్టంగా ఎన్నికలు తిరిగినప్పుడు మాలాసు మౌనిక రాలేదా? నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలో గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలంలోని సీలేరు గ్రామం నుంచి మిర్యాలగూడకు అక్రమ రవాణా చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ మండల పరిధిలోని వాటర్ ట్యాంక్ తండా వద్ద పోలీసులు తనిఖీల్లో నిందితులను పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న 6 స్మగ్లర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. గంజాయి విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వాహనాన్ని సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో ఆహార భద్రత కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఫ్లెక్సీలో నరేంద్ర మోడీ ఫోటో లేదని ప్రోటోకాల్ పాటించాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు కార్యక్రమం జరుగుతున్న ఫంక్షన్ హాల్ ముందు బైఠాయించారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కలిసి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్, సిఐ ఉపేందర్ రావు, ఎస్ఐ ధర్మేష్ తదితరులు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ స్టాఫ్ తర్వాత రేషన్ షాప్ డీలర్స్కు సమాచారం ఇచ్చింది. కానీ సమాచారం సరిగా అది పోలేదు. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక్క రేషన్ షాప్ 2 ఇస్తామని చెప్పి
వాళ్ళు చెప్తున్నారు. ఎవరు డీలర్స్ 23 రేషన్ షాప్స్ ఉన్నాయి. 23 ఇంటూ అంటే పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ ప్లాన్ చేసినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఫ్లెక్సీ మాత్రం తీసేది స్టేట్ వైపు వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం ఆదర్శ గ్రామ పంచాయతీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి తన గౌరవ వేతనం 1,20,000 రూపాయలు స్వయం సహాయక డ్వాక్రా మహిళా సంఘాలకు వితరణ చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో రోడ్డుకి ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర 4,500 చెట్లు నాటినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు మహిళల భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శ గ్రామంగా తయారు చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా మరియపురంకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినట్లు సర్పంచ్ అల్లం బాలిరెడ్డి తెలిపారు. షేర్ అమౌంట్ 3 రెట్లు పెరిగింది. నీ సర్పంచ్ అయిన తదుపరి వాళ్ళని ఇంకా ఎంకరేజ్మెంట్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో గత 2 సంవత్సరాలలో నాకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం నెలకు 5,000 రూపాయలు వచ్చింది. అది 1,20,000 రూపాయలు మా విడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అకౌంట్లో నిల్వదేలింది. ఆ 2 సంవత్సరాలటువంటి జీతాన్ని కూడా నేను మా మహిళలకి డ్వాక్రా మహిళలకి నేను వారికి దానం ఇచ్చున్నాను. దానివల్ల వాళ్ళు వివో అకౌంట్కి ఇచ్చున్నాను. వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేసుకుంటూ వాళ్ళు ఇంకా వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశం. రాబోయేటువంటి 3 సంవత్సరాలలో కూడా ప్రభుత్వం నాకు ఎంత ఇస్తే అంత ఇదే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మా గ్రామ మహిళలకు ఇచ్చుకుందాం అనేటువంటిది. సరే ఎంత పెరిగినా ఎంత ఇచ్చినా అదంతా కూడా మా మహిళలకు ఇచ్చి వాళ్ళని గౌరవించుకున్నాం. మరొక ముఖ్యమైన అంశం ఈ నెలల్లో జరిగింది మా గ్రామంలో. అదేంటంటే హరితహారం. ఈ హరితహారానికి మాకు ట్రాక్టర్ కావాలి. యాక్చువల్గా 2 సంవత్సరాల క్రితం అప్పటికి ప్రభుత్వ మొదటి పల్లె ప్రగతి ప్రారంభం కాకముందే
నేను ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ని ట్యాంకర్ని గ్రామ పంచాయతీకి దానం ఇచ్చున్నాను. ఈ 2 సంవత్సరాలలో నేను గమనించింది ఏమంటే ఇది పర్మనెంట్ ఎప్పటికీ ఉండాలి ఈ ట్రాక్టర్ అనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం కూడా అర్థమైంది నాకు. సో నేను సర్పంచ్గా దిగిన తదుపరి కూడా ఈ కార్యక్రమం చక్కగా నిర్వహణ జరగాలంటే ఆ పాత ట్రాక్టర్ని అమ్మివేసి కొత్త ట్రాక్టర్ని 9,60,000 రూపాయలైంది. ట్రాక్టరు, ట్యాంకరు, ట్రైలర్ ఈ మూడింటికి కూడా ఈరోజు సరిగ్గా ఈరోజు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నాయి. మొత్తం 3 కూడా ఇప్పుడు ఈరోజు రిజిస్ట్రేషన్ అవుతుంది. గ్రామ పంచాయతీకి దానం ఇచ్చున్నాను. గ్రామ పంచాయతీ పేరు మీద ఈరోజు నెంబర్లు కూడా అలర్ట్ అవుతాయి. ఇది మాకు హరితహారానికి చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. ఇక హరితహారం గురించి కూడా మీరు అడిగి ఉన్నారు. హరితహారానికి సంబంధించి మా గ్రామంలో 2 సంవత్సరాలు చక్కగా ముగిసిపోయినాయి. ఇది 3వ సంవత్సరం. ఈ సర్పంచ్ అయిన తర్వాత 3వ వర్షాకాలం. ఈ 2 సంవత్సరాల వర్షాకాలంలోనే మేము ఆల్రెడీ 100% మేము పిచ్చి మొక్కలు అనేటువంటిది గ్రామంలో లేకుండా చేసేసుకుని అవకాశం మేరకు అవసరం ఉన్న దగ్గర రెవెన్యూ ప్లాంటేషన్, ఊరు మొత్తంలో పూల చెట్లు లాంటివి పెట్టుకోవడం జరిగింది. ఇన్స్టిట్యూషనల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం మేము మళ్ళా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామ శివారులో వీరభద్రస్వామి వారి ఆలయంలో దొంగల బీభత్సం సృష్టించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ముఖద్వారం గేటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆలయ అర్చకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైతులకు రుణమాఫీ అమలు, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడి నాయకులు ప్రయత్నించడంతో వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట్లో కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సురకంటి రంగారెడ్డికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రంలో చెక్కులు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఒక అండగా నిలిచిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేఖ, రాజవర్ధన్ రెడ్డి, గోవర్ధన్, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. షాదీ ముబారక్, అలాగే వితరణ ఈ కార్యక్రమానికి పని చేస్తే మాత్రం ఈ కార్యక్రమం వద్దు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కుల వితరణ ఉంటుంది. ఫస్ట్ ఏ ఊరు చెప్పాయా ఆ ఊరిలో నేను పిలుచుకుంటా. మరికెల్ గ్రామ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరెవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ లేచిలో అంటే పిలిచి ఒక్కొక్కరు తొందర రాండి. అరుణమ్మ డోకూరు, అరుణమ్మ డోకూరు ఎవరమ్మ? రాధా బట్ల శ్రీనివాసులు, మూడవది సార్ ఇది వల్ల లక్ష్మీనారాయణ, పల్లానగారి రమాదేవి, మరికల్ సార్, సీమా అరుణ,
తర్వాత సీమ అర్చ ఉంది. పేరపల్ల శేఖర్, పేరపల్ల లక్ష్మి, వెంకటేష్ సార్, పేరపల్ల వెంకటేష్, సుందర, 29వ డివిజన్కు అభివృద్ధికి కేటాయించిన నిధులను పక్క డివిజన్ దారి మళ్లిస్తున్నారు అంటూ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ముందు కార్పొరేటర్ నీలా రవినాయక్ ధర్నాకు దిగారు. అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా అభివృద్ధి కార్యక్రమాలు సమయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నిధులు కేటాయించడంలో అధికార పార్టీ నేతలు పక్షపాతాన్ని చూపిస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలు మేయర్ దృష్టికి తీసుకెళ్లడం అంటే ఎప్పుడూ అందుబాటులో ఉండటం లేదని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు మేయర్ అందుబాటులో లేకపోవడమే ఇక సామాన్య ప్రజల సమస్యలను ఏమీ పరిష్కరిస్తారని అన్నారు. తమ డివిజన్ అభివృద్ధికి అధికార పార్టీ నాయకులు, అధికారులు అడుగడుగునా అడ్డుపడుతున్నారని వాపోయారు. బీజేపీ పార్టీ కార్పొరేటర్లు తమ డివిజన్లను అభివృద్ధి చేయకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వార్డు, నా వార్డులో 15 లక్షలు శాంక్షన్ అయినాయి. వార్డుకు 15 లక్షలు అనేసి బీజేపీ కార్పొరేటర్లకు సబితా ఇంద్రారెడ్డి గారు శాంక్షన్ చేశారు. అంటే ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత నా వార్డులో కేటాయించినటువంటి ఫండ్ను కోఆప్షన్ నెంబర్ వచ్చి 11th వార్డులో పెట్టడం ఎంతవరకు న్యాయం అనేసి నేను మేయర్ గారిని అడిగిన. మేయర్ గారు అంటే మేయర్ గారి వాళ్ళ భర్త, ఆయనకు అడిగితే ఆయన ఏమంటాడంటే నాకు తెలియదమ్మా, నాకు తెలియకుండా చేసిర్రు. ఆ మేయర్కి తెలియదంట, ఏకి తెలియదు, డీకి తెలియదు, ఎవరికి తెలియదు. ఆయననే పోయి ఆడ కాంట్రాక్ట్ ఆయనంతటా ఆయననే పోయి ఆడికి పోయి వర్క్ స్టార్ట్ చేస్తుండు. వర్క్ స్టార్ట్ చేసినా కానీ స్థానికంగా ఉండే నాకు కార్పొరేటర్ని నేను, నాకు ఇంత కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ మొత్తం కొబ్బరికాయలు కొట్టడం అన్నీ జరిగిపోతున్నాయి. ఓడిపోయినటువంటి కార్పొరేటర్ వచ్చి ఆడ కొబ్బరికాయలు కొట్టడం ఎంతవరకు న్యాయం? నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నా వార్డు ఫండ్ తీసుకుపోయి 11th వార్డులో పెడతారు. మళ్ళీ ఏమని అడిగితే మేయర్ వచ్చి మాట్లాడాలి కదా అని నేను మేయర్ గారి భర్తను అడిగితే ఆమె రాదు, ఆమె ఇంటికి పోయి కలవాలంటాం మేము. ఆమె ఇంటికి పోయి కలిస్తేనే ఆమె వస్తుందంట, లేకుంటే ఆమె కలవదంట, ఇక్కడ రాదంట. ఆమెకి ఏం సంబంధం, నేను వీడికి వచ్చే అవసరం ఆమెకి ఏముందనేసి మాట్లాడుతున్నా ఆయన మేయర్ భర్త. ఇక్కడ వచ్చి ఇక్కడ నాకు ముందు కూడా అట్లనే జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళకు ఏ వర్క్ స్టార్ట్ చేయలే, ఏ పనులు కూడా స్టార్ట్ చేయడం లేదు. మాకు ఎంత టార్చర్ చేస్తారంటే అంత టార్చర్ చేస్తారు. ఇక్కడ ప్రజా సమస్యలు చెప్పుకునేటటువంటి అవకాశం కూడా ఇస్తలేరు వాళ్ళు. ప్రజా సమస్యలు చెప్పుకోవాలంటే మేయర్ వాళ్ళ ఇంటికి పోయి చెప్పుకోవాలంట. అది అవసరం ఉంటే ఇంటికి రండి, లేకపోతే మేయర్ కూడా రాదు ఇక్కడికి అనేసి మాట్లాడుతున్నారు అని చెప్పింది. ఆమె మాట కూడా గౌరవం లేకుండా పోతుంది. కాంట్రాక్టర్ చేయట్లేదు, మేయర్ అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మాకు. ఆయన మేయర్ కూడా కాదు, ఆయన మేయర్ భర్త. ఆయన అట్లా మాట్లాడడం, మేము ధర్నాలు చేసుకోవాలంట. ఏమని ధర్నాలు చేసుకుంటామన్నా? మేము గెలిచిందేమని ధర్నాలు చేసుకోవడానిక? సూర్యాపేట జిల్లాలో రైతులు ఎండిన వరిగడ్డి తింటూ అర్ధనగ్న నిరసన దీక్ష చేపట్టారు. తుంగతుర్తి మండలం అన్నారం సంఘం ప్రభుత్వ ఐకేపీ సెంటర్లో తరుగు తీసిన ధాన్యం డబ్బులు చెల్లించినందుకు రైతులకు జరిగిన నష్టాన్ని నిరసిస్తూ అన్నారం గ్రామంలో రైతులు తన్నీరు వెంకన్న, పూస పెళ్లి శ్రీను, గోపగానే వెంకటరామ నర్సయ్య, తన్నీరు సోమనర్సయ్యలు ఎండిన వరిగడ్డి తింటూ అర్ధనగ్న నిరసన దీక్ష చేపట్టారు. అన్నారం సంఘం ఐకేపీ సెంటర్ల ఉద్యోగులు కింటాకు 6 నుంచి 10 కిలోలు తరుగు పేరున ధాన్యాన్ని తగ్గించి రైతుల పొట్టగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారములు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం సంఘం గ్రామ రైతులు. అన్నారం ఐకేపీ సెంటర్లో ఒడ్లు పోయడం జరిగింది. ఒడ్లు పోసిన 45 రోజులు కాటా పెట్టిండ్రు. కాటా పెట్టిన తర్వాత మిల్లర్స్ వచ్చి తీసుకుపోయారు. వాళ్ళు తీసుకుపోయి కింటాకు 6 నుంచి 10 కిలోలు కట్ చేస్తామని ఫోన్ చేశారు. లేదు మనకు 1 కిలో కూడా కట్టుకోవద్దని చెప్పడం, కిలో కూడా కట్టుకోవద్దని మేము అనడం జరిగింది. అట్లయితే మీ ఒడ్లు మీకు వాపసు చేస్తామని బెదిరించినారు. అదే విషయాన్ని
జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి లిఖితపూర్వకంగా రాసిచ్చినా కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మేము ఇప్పటికీ 8 రోజుల నుంచి రోజో రకమైన నిరసన దీక్షలు చేస్తున్నాం. ఈ నిరసన దీక్ష చేస్తున్న ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారిని పట్టించుకుంటలేరు. వీరు పట్టించుకోకపోయినా అయితే ప్రజావాణి పార్టీ ఎన్ని రోజులున్న నిరసన దీక్ష తెలియజేస్తూ రైతుల పక్షాన ప్రజావాణి పార్టీ ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా మాకు 1 కిలో కూడా కట్టు కాకుండా మా అకౌంట్లో మాకు పడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మేడ్చల్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా, రైతులకు చెందాల్సిన బీమాను వెంటనే అమలు చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా మల్కీజ్గూడలో పాలను కల్తీ చేస్తున్న ముఠా అరెస్ట్. 30 లీటర్ల పాలు, వంట నూనె, పాల పౌడర్ స్వాధీనం. నల్గొండ జిల్లా నకిరేకల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమం. 180 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. మిర్యాలగూడ మండల పరిధిలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్. 2 లక్షల విలువ చేసే గంజాయి, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.